ట్రేడింగ్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ కానీ అంటే ట్రేడింగ్లోనే వివిధ రూపాలు. ట్రేడింగ్లోనే జాబ్ ఫ్రాడ్ ఉంటుంది, ఫ్రాంచైజీ ఫ్రాడ్ ఉంటుంది, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒకటే ఒక ఏమంటారు, వీళ్ళ పెట్టుబడి మన ఆశ. ఓకే, సో ఒక పూటలో డబుల్ అవుతాయి, ట్రేడింగ్లో పెడితే డబుల్ అవుతాయి. నిజంగా కూడా మనం వెరిఫై చేసి చూస్తే అదే పేరుతోటి అదే మార్కెట్లో ఐపీఓ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే అట్లనే ఉంటుంది, కానీ ఇవి మనం సైబర్ వలలో పడుతూ ఉంటాం. సో ఇది ఎట్లా పడతాము అని అంటే, వీళ్ళు ప్రతిసారి ఒక నంబర్ ఇచ్చి దీనిలో డిపాజిట్ చేయండి అని అంటారు. ప్రతిసారి నంబర్లు మారుతాయి, అకౌంట్ నంబర్లు. సో అక్కడ మనకి 1-2 సార్ల తర్వాత మనకి అనుమానం అనేది రావాలి. అండ్ జనరల్గా మీకు ఇంత వచ్చింది అని వర్చువల్గా చూపించేసరికి ఈ విక్టిమ్స్ ఏమనుకుంటారంటే, మాకు 20 లక్షలు అయిపోయింది, 30 లక్షలు అయిపోయింది అని అనుకొని వాళ్ళు విత్డ్రా చేద్దాము అని అనుకొని విత్డ్రాయింగ్కి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది మేము మోసపోయామని. ఓకే.